హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవీకే సింపుల్ లైఫ్ స్టైల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా మేమైతే సంక్రాంతి పండగ రోజు మా అమ్మ అయితే ఉప్మా అయితే చేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నైట్ ఇది కొంచెం టమాటో గుజ్జు ఉంటే దాంతో తిన్నాను, చాలా టేస్టీగా ఉన్నింది. సో నేను విజయ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేస్తే మా అమ్మ సింపుల్గా పూజ అయితే చేసేసింది, రెడీ అయిపోయేసి. మా అమ్మ శారీ ఎలా ఉందో ఏంటో చెప్పండి. నాకైతే నా శారీ కన్నా మా అమ్మ శారీ అంటేనే చాలా నచ్చింది. సో ఇంకా సింపుల్గా ఎలా పూజ చేసామనేది చూపిస్తున్నాం. సంక్రాంతి పండుగ అంటే మెయిన్ చెరుకులు, ఒక కర్ణాటకలో ఎల్లు బెల్ల అరిసెలు మురుకులు బిస్కెట్లు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. సో కొంచెం తిరుపతి లడ్డు ఉంటే అది కూడా పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేస్తున్నాం. సో ఇంకా బయట అయితే పూలు అయితే పెట్టేసినాం కొంచెం. అలాగే ఇంకా సంక్రాంతి అంటే ఇంకేముంది, పొంగల్ ముగ్గే కదా. సో ఇంకా కొండ పెట్టేసి పొంగల్ ముగ్గు అయితే వేసేసినాను ఈజీగా. ఇంకా సింపుల్గా 2025 హ్యాపీ పొంగల్ అని కూడా రాసేసినాను. సో ఎలా ఉంది ముగ్గు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. సో ఇంకా మా అవ్వ అయితే పూజ పైన మా తాత మా మామూలుకి పూజ చేయాలనేసి పిలిచింది. సో ఆ పూజకు పోయేసి వచ్చేసినాను ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇక్కడ వంట వండుతున్నాను. పొయ్యి పైన పప్పు పెట్టేసి పోయినాను. సో పప్పు అయితే రెడీ అయింది. సో నేనైతే కుక్కర్లో వైట్ రైస్ అయితే చేసినాను. అలాగే ఈ పప్పు కొంచెం స్వీట్ పొంగల్ ఎక్కువ చేయలేదు, ఎవరు తినేవాళ్ళు ఇద్దరు ఉండేది, ఇద్దరికి ఎందుకు అంత రేసి ఎక్కువ వండలేదు, గట్టి పప్పు చేసినాను. సో ఇంతే మా లంచ్ మెను. సో వంటంతా అయిపోయినాక మా నాన్న దగ్గర పొంగల్ పెట్టేసి బట్టలు పెట్టేసి పూజ అయితే సింపుల్గా చేసినాం. సో ఎలా చేసాం సింపుల్గా అనేది చూపిస్తాను చూడండి. మీ ఇంట్లో కూడా ఇలా బట్టలు పెట్టే ఆచారం ఉందా? ఈ పండక్కి ఏ పండక్కి పెడతారు మీరు కమెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ పండక్కి పెట్టుకుంటాం. సో ఇంకా మధ్యాహ్నం లంచ్కి చూపించాను కదా ఇందాక, వైట్ రైస్ పప్పు, అలాగే స్వీట్ పొంగల్, ఇంకా గట్టిపప్పు మురుకులు. ఇదైతే సింపుల్గా లంచ్ అయితే మేమైతే తినేసినాం. సో ఇంకా విజయ్ కూడా నాతోనే తింటా ఉన్నాడు, పన్నీకి వచ్చిండు. సో ఆ రోజు పనికి పోయిండు. సో ఇది మా లంచ్ మెను పండగ రోజు. మీ ఇంట్లో ఏం చేసారో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇది ఎల్లు బెల్ల పొంగల్, ఇది సంక్రాంతి పండుగ స్పెషల్ మెయిన్. ఏదున్నా లేకపోయినా ఈ రెండు కంపల్సరీ. చెరుకు కూడా. సో విజయ్ అయితే వాళ్ళ ఓనర్కి అయితే వేసుకొని పోతా ఉంటాడు ఇచ్చేకి. సో విజయ్ ఇంకా పనికి అయితే వెళ్ళేసిండు. సో ఇంకా మా చెల్లెల కోసం కొంచెం అన్నీ ఒక ప్లేట్లో వేసి పెట్టి ఇచ్చేసినాను. సో ఇంకా విజయ్ పనిని ఇంకా వచ్చినాక నైట్ 7 o'clockకి నేను రెడీ అయినాను. విజయ్ వచ్చేదాకా రెడీ అవ్వలేదు, సింపుల్గానే ఉన్నాను. నైట్ వచ్చినాక రెడీ అయ్యేసి ఇలా ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. నాకు విజయ్ లేకపోతే అసలు ఏ పండగ లాగే అనిపించదు. విజయ్ ఉంటేనే ఏ పండగ అయినా జరుపుకుంటాను. విజయ్ లేకపోతే నాకు ఏ పండగ లేదు, ఏమీ లేదు. సో విజయ్ వచ్చిన తర్వాత నేను సంతోషంగా రెడీ అయ్యేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. విజయ్కి ఫొటోస్ వీడియోస్ అంటే ఇష్టం లేదు కాబట్టి అలా ఉండడు. దాన్ని చూసి మీరు ఏదో అనుకోవద్దండి, అంతే. సో నా శారీ బాగుందా, మా అమ్మ శారీ బాగుందా చూసి కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో తర్వాత కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసినాను. సో అది ఎలా ఉందో చూసి చెప్పండి. ఇది మా సింపుల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంట్లో. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేశారు సంక్రాంతి పండుగని అనేది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలని తెలుసు కదా, లైక్ కామెంట్ షేర్ అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికిను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ లాట్ అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్.